హాయ్ పిల్లలు, వెల్కమ్ టు గీత టీవీ. ధైర్యమైన చిన్న కుందేలు. ఒకప్పుడు అందమైన అడవిలో చిన్న కుందేలు ఉండేది. ఆమె పేరు చిన్ని. కుందేలు చిన్ని చాలా చిన్నదైనా చాలా మంచిది మరియు ధైర్యంగా ఉండేది. ప్రతిరోజు అడవిలోని జంతువులతో ఆడుతూ ఆనందంగా గడిపేది. ఒకరోజు సింహం అందరినీ సమావేశపరిచి, ఈరోజు వర్షం పడే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరినొకరు సహాయం చేసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అందరూ సరే అని ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఈలోపే నల్లని మబ్బులతో, ఉరుములతో వర్షం రావడం మొదలవుతుంది. ఆ వర్షం చాలా భారీగా వస్తుంది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తూ గాలి బలంగా వీచింది. అప్పుడు అడవిలో ఒక జింక ఒక చెట్టు కింద నీటి బావిలో చిక్కుకుపోతుంది. పైనుంచి వర్షంతో వచ్చే నీళ్ళన్నీ కూడా ఆ బావిలోకి వస్తూ ఉంటాయి. ఈలోపు ఆ జింక నన్ను ఎవరైనా కాపాడండి అని భయంతో అరుస్తూ ఉంటుంది. అది చూసిన చిన్ని తన స్నేహితురాలు కోతి వెంటనే ఆ జింక వద్దకు వచ్చి, నువ్వేమీ భయపడకు, ధైర్యంగా ఉండు, మేము నిన్ను రక్షిస్తాము అని చెప్తాయి. చిన్ని ఎవరైనా సహాయానికి వస్తారేమో అని గట్టిగా అరిచింది. కానీ పెద్ద జంతువులు కూడా వర్షానికి భయపడ్డాయి. అయితే చిన్ని మాత్రం తెలివిగా ఆలోచించి ఒక తాడును వేసి ఆ జింకను కాపాడడానికి ప్రయత్నించి, భయపడకు, నేను ఉన్నాను, నిన్ను కాపాడుతాను అని చెప్పి సురక్షితంగా బయటకి లాగుతారు. బయటకు వచ్చిన జింక చిన్నికి కృతజ్ఞతలు చెప్తుంది. అప్పుడు అడవిలో అందరూ చాలా సంతోషించి చిన్ని ధైర్యాన్ని మెచ్చుకుంటారు. అప్పుడు సింహం అందరితో చెప్తుంది, శరీరం చిన్నదైనా ధైర్యం పెద్దదైతే ఎవరికైనా సహాయం చేయగలరు. ఈ రోజు నుండి చిన్ని అడవిలో అందరికీ హీరో అయ్యింది. ఈ కథలో నీతి, ధైర్యం మరియు మంచితనం ఉన్నవారే నిజమైన గొప్పవారు. పిల్లలు, మీరు కూడా ఎప్పుడూ ధైర్యంగా ఉండండి.